హలో అలేఖ్య ముష్టి పికిల్స్ గారు. సారీ అలేఖ్య చిట్టి పికిల్స్. నేను బై మిస్టేక్ అది మీ ఆడియో విని విని మీ ముష్టి పికిల్స్ కొనలేని వారికి అన్న ఒక డైలాగ్ ఉంది కదా. సో ముష్టి పికిల్సే కొనలేని వాడివి ఇంకా ఏం చేస్తావు అన్నట్టు ఒక డైలాగ్ వేసింది ఆమె. సో నాకు అప్పటి నుంచి అదే గుర్తుండిపోయి ముష్టి పికిల్స్ అని వచ్చేసింది. సారీ ఏమనుకోకండి. సో మీరు ఇవాళ 2 days నుంచి ఇంత వైరల్ అవుతుంది, ఇంత గబ్బు అవుతుందని తెలిసి సైలెంట్గా ఉండి అన్ని క్లోజ్ చేసుకొని వాట్సాప్ వెబ్సైట్ మీకు మెసేజ్లు రాకుండా కాల్స్ రాకుండా అన్ని పక్కన పెట్టేసుకొని సడన్ గా ఇవాళ బయటకు వచ్చి అదే బాగా ఆలోచించుకుంటున్నారు. సో ఇప్పుడు అంతా బ్యాడ్ అయిపోయినాం, ఇదంతా మనకు ఇట్లా జరగకూడదు అని చెప్పేసి లోపల లోపల డిస్కషన్ చేసుకొని ఒక్కొక్కరిగా అక్క చెల్లెళ్ళు వచ్చి వీడియోస్ చేసి పెడుతున్నట్టున్నారు. నాకు తెలియదు విషయం జరిగినట్టు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అని ఇంకొకరు వచ్చేసి అట్లా కాదు ఇట్లా మేము వేరే వాళ్ళకి పెట్టబోయి బై మిస్టేక్ అతనికి పెట్టామని చెప్పి ఇంకొక అమ్మాయి వచ్చి చెప్పడము వాళ్ళు. సో ఇవన్నీ చెప్పే బదులు ఒకే ఒక్క సారీ ఆ అబ్బాయిని ఎవరినైతే మీరు అన్నారో, ఎవరికైతే ఆ మెసేజ్ పెట్టారో ఆ అబ్బాయికే సారీ అని చెప్పి ఈ పబ్లిక్ అని ఒక వీడియో చేసి పెట్టేసి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. మీ బిజినెస్ మీరు చేసుకునే వాళ్ళు కదా, మీ బిజినెస్కి ఎఫెక్ట్ ఉండేది కాదు కదా. సో అందులో ఏముంది, మీకు అక్కడ మీ ఈగోకి అడ్డేం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అందులో ప్రాబ్లం లేదు కదా. సో మీరు అనవసరంగా దీన్ని ఇష్యూను పెద్ద చేసుకుంటున్నారేమో అని నా యొక్క పర్సనల్ ఫీలింగ్ అండి, అంతే, అంతకంటే ఏం లేదు. బట్ ఇది ఊరికి అంత పెద్ద మీరు అమ్మాయిలండి, ఎందుకు ఆ మాటలన్నీ అనిపించుకోవడం అంత బాగోదండి. సో మీకు వీలైతే ఒకసారి అదంతా రీవెరిఫై చేసుకొని ఖచ్చితంగా ఆ అబ్బాయితో మాట్లాడుకొని చెప్పండి. పబ్లిక్ ఒక వీడియో చేసి పెట్టేసేయండి, క్లియర్ అయిపోద్ది మ్యాటర్, అక్కడితో సాల్వ్ అయిపోద్ది అని నా ఒపీనియన్. సో మీరేమంటారు గైస్, మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్టే కదా? కామెంట్లో చెప్పేసేయండి, ఓకేనా? సో అలాగే ఈ విషయం మా లెక్క గారికి కూడా తెలిస్తే బాగుండు. అదే ఆ లెక్క ఎవరో తెలియదు కానీ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెకి కూడా తెలిస్తే బాగుండు. ఈ పాటికి డెసిషన్ తీసేసుకొని సారీ కూడా చెప్పేసేవాళ్ళు, ఈ పాటికి వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఇంటికి రన్ చేసుకునేవాళ్ళు, ఇంత వైరల్ అయ్యేది కాదు కూడా.